సవినయంగా ప్రార్థన చేసేది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో డిస్ట్రాక్షన్స్ మన దగ్గరకొస్తాయి. కానీ కొద్దిగా ఓపికతో, కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్‌తో మనం ఉండి, మంచిగా ధార్మికమైన జీవనాన్ని జీవిస్తే, ప్రపంచంలో 10 మందికి మంచి చేయడానికి ఈ దేశంలో ఉండే సనాతన ధర్మానికి చెందిన యువత కానీ మారితే, మా దగ్గర ఎన్నో సేవలున్నాయి. ఆ పర్యావరణాన్ని కాపాడటంలో, యూత్‌కి అవేర్‌నెస్ ఇవ్వటంలో, అడిక్షన్ ప్రోగ్రామ్స్ కోసమని, సమాజంలో ధార్మికమైన చింతన పెరగాలి అని, సమాజ సేవ అని ఎన్నో విషయాలు మా దగ్గర ఎన్నో కలలున్నాయి మాకు పూర్తి చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, మన పౌరాణిక కళలు బ్రతకాలి అని. కాబట్టి వీటన్నిటిని మనం కలిసి నెరవేర్చుకుందాం. మనందరం కలిసి ఒక మంచి భారతదేశాన్ని ఈ ప్రపంచానికి అందిద్దాం. దానికి మీ వంతు సహాయంగా మీరేం చేయాలి అనంటే, టెంపరరీ హ్యాపీనెస్ వెనకాల పరిగెత్తకండి. ధార్మికంగా ఉండండి. మంచి మార్గంలో మీరు నడవండి. మీ అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలి. సవినయ